ఉంది కదా అని ఎప్పుడు పడితే అప్పుడు ఎవరి మీదకు పడితే వాళ్ళ మీదకు లేపడం కాదు. ఇంకోసారి చెయ్యెత్తితే విరిగిపోతుంది. హాయ్ ఆంటీ. నువ్వెంత, నీ బతికెంత? నేను వేసిన ప్లాన్లన్నీ లేదు నీ వయసు, అలాంటిది నువ్వు నాకు రివర్స్ అవుతావా? వాళ్ళ అండ చూసుకుని నా మీదే తిరుగుబాటు చేస్తావా? నేను తలుచుకుంటే నిన్ను ఇక్కడికిక్కడే నరికి పాతేయగలను. శవాన్ని స్నిప్డాక్స్ కూడా పసిగొట్టలేవు. అయ్యో, ఆవేశపడకండి ఆంటీ. ఒకసారి నేను చెప్పేది వినండి. నీ కథలు వినాల్సిన అవసరం నాకు లేదు. కథలు వినే టైం మీకున్నా, చెప్పే ఓపిక నాకు లేదు. అసలు ఏం జరిగిందంటే, నేను బ్రతకడం కోసం తప్పని పరిస్థితుల్లో మారాను అని చెప్పాల్సొచ్చింది. ఇప్పుడు నా మీద అందరికీ ఎంత నమ్మకం వచ్చిందంటే సరస్సుతో సమానంగా చూస్తున్నారు. నువ్వు చెప్పేది నిజమా? మీరు ఎవరి మీద కావాలంటే వాళ్ళ మీద ప్రామిస్ చేస్తానంటీ. నన్ను నమ్మండి ప్లీజ్. నిన్న రాత్రి నేను వనజక్క కలిసి చిన్న డ్రామా ఆడినప్పుడు వనజ నా గురించి నిజం చెప్పినా సరే ఎవరూ నమ్మలేదు. అందరూ వనజకనే తిట్టారు. అయినా వాళ్ళ దగ్గర మంచి మార్కులు కొట్టడం కోసం నన్ను ఇంకా విలన్ని చేస్తున్నావా? కాదా ఆంటీ, నేను కూడా విలన్నే అన్న సంగతి ఎప్పటికీ తెలియకుండా నా ప్లాన్ ఇచ్చిన బూస్టప్ ఆంటీ ఇది. సరే ఆంటీ, ఏదైనా అవసరం ఉంటే కాల్ చేయండి. 24/7 రెడీగా ఉంటాను. బాయ్ ఆంటీ. అవసరానికి ఎంతకైనా తెగించే, ఏం చేయడానికైనా సిద్ధపడే దీన్ని నమ్మడానికి వీల్లేదు. నా పనయ్యేంత వరకు ఓపిక పట్టడం, ఆ తర్వాత పాతి పెట్టడం. డెఫినెట్గా అదే జరుగుతుంది. ఓ మై గాడ్, ఇస్ ఇట్ గ్రేట్! ఇంత తొందరగా ప్రాసెస్ అవుతుందని నేను అస్సలు అనుకోలేదు.
లీగల్ గా ఇంకే ప్రాబ్లము లేకుండా చూసుకోండి. థ్యాంక్ యూ, థ్యాంక్ యూ, థ్యాంక్ యూ వెరీ మచ్. రాహుల్, తేజ, రాహుల్, నవ్య. మేడం మేడం ఏంటి వాగ్దేవి, ఏంటి అంత సంతోషంగా ఉన్నావు? ఏం లేదండి, మన యూనివర్సిటీ ప్రపోజల్ కి అన్ని పర్మిషన్స్ ఇచ్చారు. లోన్ కూడా శాంక్షన్ అయ్యింది వాణి విశ్వవిద్యాలయానికి. ఇక ఏ ప్రాబ్లము లేదు. మేడం రియలీ గ్రేట్ మేడం. మనం స్టార్ట్ చేసిన ప్రాజెక్ట్స్ లో ఇంత క్విక్ గా అప్రూవల్ వచ్చిన ప్రాజెక్టు ఇదే. అమ్మవాణి, ఇంత హ్యాపీ మూమెంట్లు ఎందుకంత డల్గా ఉన్నావు? అంటే అమ్మా, అది నా పేరు మీద. ఎందుకు ఏంటి అన్నదానికి ఆ రోజు అంతా క్లియర్గా ఎక్స్ప్లెనేషన్ ఇచ్చినా ఇంకా అదే ఆలోచిస్తున్నావేంటి? చూసావా ప్రీతి తన ఓవరాక్షను? ఇంతవరకు వచ్చాక మేడం పేరు మార్చరని తెలిసి అది ఎలా నటిస్తుందో చూడు. నా మాట అంటే లెక్కలేదా నీకు? అయ్యో, అలా అని కాదమ్మా. కాదంటే వదిలేయ్. ఇక దాని గురించి ఏమీ ఆలోచించుకో. ఓకే ఓకే మేడం, ఆ, ఈ ప్రాజెక్ట్ కి సంబంధించిన యానిమేషన్ వీడియో అండ్ లోగో డిజైన్ రెడీ అయింది. ఇప్పుడే మల్టీమీడియా టీం నుంచి మనకు మెయిల్ వచ్చింది. షల్ వి సీ మ్యామ్? హౌ ష్యూర్ రాహుల్. డాడ్ రండి. రామా, కమ్. రాహుల్, వెరీ నైస్, సూపర్ కదా? తేజ, చూడు ఎలా ఉంది లోగో అండ్ లామినేషన్. నువ్వు కూడా చూడు. ఓకే మ్యామ్. రాహుల్, రియలీ ఆసమ్ మ్యామ్. పర్ఫెక్ట్ అండ్ కాన్సెప్ట్ ఓరియంటెడ్. రానున్న విజయదశమి సందర్భంగా మొదలుపెట్టిన ఈ మంచి పనికి ఖచ్చితంగా విజయమే లభిస్తుందని నాకు అనిపిస్తోంది. అవునండి. కులమతాలకి ఆర్థిక స్తోమతలకి అతీతంగా అందరికీ చదువు అందాలనే లక్ష్యంతో మొదలవ్వబోతున్న ఈ వాణి విశ్వవిద్యాలయం దేశంలోనే నెంబర్ 1 కావాలి. మేడం, మీరు ముందుండి నడిపిస్తే ఇదే కాదు
ఏదైనా నెంబర్ వన్నే. అమ్మా, నీ వల్లే ఈరోజు ఈ స్థాయిలో ఇంత సంతోషంగా ఉన్నాం. ఇందులో నీ సాయం ఎంతుందో నిన్ను కన్నవాళ్ల గొప్పతనం కూడా అంతే ఉందమ్మా. ఇంత మంచి కోడల్నిచ్చిన నీ తల్లిదండ్రుల రుణం మేము ఎప్పటికీ తీర్చుకోలేము అనుకున్నాం. కానీ ఇప్పటికైనా అర్థమైందా? జీవితాంతం ఈ ఇంట్లో జరుగుతున్నది దగ్గరుండి చూసుకోవడం తప్ప మన బతుక్కి అన్నీ దూరమే. నువ్వు నోరు మూస్తావా? అంతకు మించి మీరు నేను మాత్రం ఏం చేయగలంలేండి. తేజ, ఎక్కడికి? అంటే మ్యామ్, అది ఒక ఇంపార్టెంట్ కాల్ అటెండ్ చేయాలి, అందుకే. అన్నయ్య, అంతా ఓకేనా? యా రాహుల్, ఎవ్రీథింగ్ ఈస్ ఫైన్. నాట్ ఫైన్ అన్నయ్య, నవ్వుతో కవర్ చేస్తున్నావు. నో, అలాంటిదేం లేదు రాహుల్. అన్నయ్య, నేను మార్నింగ్ నుండి చూస్తున్నాను, నువ్వెందుకో చాలా డిస్టర్బ్డ్గా ఉన్నావు. యానిమేషన్ వీడియో ప్లే అవుతున్నప్పుడు కూడా నీలో ఎప్పుడు ఉండే ఆ సంతోషం, ఆ ఎగ్జైట్మెంట్ చూడలేదు. ఏమైందన్నయ్య? నేను నార్మల్గానే ఉన్నాను రాహుల్, నువ్వే ఏదేదో ఇమాజిన్ చేసుకుంటున్నా. అన్నయ్య, ఆ యూనివర్సిటీ విషయంలో నువ్వేమైనా ఇబ్బంది పడుతున్నావా? చెప్పన్నయ్య. నో, నథింగ్. నీకేమైనా ఇష్టం లేదా? అయినా నా ఇష్టాలతో పనే ఉంది రాహుల్. ఇది మ్యామ్ తీసుకున్న డెసిషన్. ఐఎమ్ ఓకే విత్ దాట్. నువ్వు వెళ్ళి హ్యాపీగా రిలాక్స్ అవ్వు. రేపు భూమి పూజకి సంబంధించిన పనులని దగ్గరుండి చేయించడానికి నేను ఒకడున్నాను కదా, నేను చూసుకుంటాను. అయినా నాకున్న నాలెడ్జ్తో అంతకు మించి ఏం చేయగలను లేరా? ఏంటన్నయ్య ఇది? అన్నయ్య, నీ టాలెంట్ని, నాలెడ్జ్ని ఎవరు తక్కువ చేశారు? అన్నయ్య,
ఇలా సంబంధం లేకుండా ఏదేదో మాట్లాడే బదులు నీ మనసులో ఏమైనా కోపం ఉంటే చెప్పొచ్చు కదా. అనే ఏమైందో చెప్పొచ్చు కదా. ఏం లేదని చెప్తున్నాను కదా రాహుల్. ఒకసారి చెప్తే అర్థం కదా. లీవ్ మీ అలోన్. అనే అది అర్థం కాకే కదా నేను నిన్ను అడుగుతున్నాను. అనయ్య ఏంటో చెప్పనయ్య. అనయ్య ప్లీజ్ అనయ్య. లీవ్ మీ అలోన్ రాహుల్. నన్నేం అడగద్దు. అనయ్య ఒకవేళ ఆ యూనివర్సిటీకి వాణి పేరు పెట్టడం నీకు నచ్చలేదా? అమ్మా, మొత్తానికి మీ అత్తగారు నిన్ను మెచ్చి నీ పేరు మీద 10 మందికి ఉపయోగపడే ఒక విద్యా సంస్థనే స్థాపించబోతున్నారు. నీ పేరు మీద 10 మందికి ఉపయోగపడే ఒక విద్యా సంస్థనే స్థాపించబోతున్నారు. అలాంటప్పుడు నీ పేరే కాదు, మీ అత్తగారి పేరుని నువ్వే కాపాడాలి, నిలబెట్టాలి. ఆ టాపిక్ వదిలేయమన్నాను కదా, వదిలే. తేజ, ఏమైంది? ఏం లేదు, నథింగ్. రాహుల్, ఏం జరిగింది? అది మేడం, ఆ యూనివర్సిటీ వాణి పేరు మీద వద్దు మేడం. ఎందుకు రాహుల్ అలా మాట్లాడుతున్నావు? ఏమైంది? మేడం, అది అన్నయ్య పేరు మీద కానీ వదిన పేరు మీద కానీ మార్చండి మేడం. లేదంటే ఎప్పట్లాగే మీ పేరైనా పెట్టండి మేడం. కానీ వాణి పేరు మాత్రం వద్దు మేడం, ప్లీజ్ మేడం. సడన్ గా ఏమైంది? ఎందుకు ఇలా మాట్లాడుతున్నావు? అన్నయ్య మార్నింగ్ నుంచి చాలా డిస్టర్బ్డ్గా ఉన్నాడు మేడం. ఆ రీజన్ అడిగితే నా మీద కోప్పడుతున్నాడు తప్ప నిజమేంటో చెప్పట్లేదు. మేబీ వాణి పేరు వల్లే ఇదంతా అవుతుందనిపిస్తుంది మేడం. అమ్మా,
ఈ విశ్వవిద్యాలయానికి నాకన్నా అన్నింట్లో తేజ బాబే అర్హులు. లేదంటే ఈ ఇంటి పెద్ద కోడలిగా వనజమ్మ పేరు పెట్టినా మంచిదే. నా పేరు మీద లేకపోయినా సరే మీరిచ్చిన బాధ్యతని నేనెప్పుడు తీసుకుంటానమ్మా. నా పేరు మీద లేకపోయినా సరే మీరిచ్చిన బాధ్యతని నేనెప్పుడు తీసుకుంటానమ్మా. శక్తి వంచన లేకుండా నిలబెట్టే ప్రయత్నం చేస్తాను.